జై హో. నమస్కారం. సామాన్యుల అసమాన గాథల సమాహారం ఈటీవీ జయహోకు స్వాగతం. అది 3000 ఏళ్ల నాటి కల్పవృక్షం. ప్రకృతి ప్రళయాలకు తట్టుకొని నిలిచిన మహావృక్షం. అయితే మనిషి స్వార్థానికి ఆ చెట్టు చరిత్ర ముగిసే ప్రమాదం ఏర్పడింది. సరిగ్గా అప్పుడు ముందుకు వచ్చినాడు ఆపద్బాంధవుడు. ఆ కల్పవృక్షానికే వరమిచ్చి ఆదుకున్నారు. ప్రకృతి విలయాల మధ్య జీవించే అసోంలో సురక్షిత గృహ నిర్మాణ శైలి మళ్లీ ప్రాణం పోసుకుంటుంది. ఇక ముంబై శిలారణ్యంలో లాక్డౌన్ వేళ ఓ ఇంటికి అతిథిగా వచ్చిన కాకమ్మ శాశ్వతంగా అక్కడే ఉండిపోయింది. ఇలా ముచ్చటైన 3 కథనాలతో మీ ముందుకొచ్చింది ఇవాల్టి జయహో. జై హో. పెను తుఫాన్లకు కదల్లేదు, భూకంపాలకు ఒరిగిపోలేదు. కానీ మనిషి స్వార్థానికి 3000 ఏళ్ల నాటి ఆ కల్పవృక్షం మనుగడే ప్రమాదంలో పడింది. పర్యావరణ ప్రేమికుడు రామ్దేవ్ రావు ఆపద్బాంధవునిలా వచ్చి ఆ చెట్టుకు పునర్జన్మనిచ్చారు. అలాంటి అరుదైన దేశ విదేశీ వృక్షాల కోసం హరితవనాన్నే సృష్టించి కళాఖండాలలో నింపారు. భాగ్యనగరం సమీపాన ఇలాంటి విశేషాలకు నెలవైంది ఆయన నెలకొల్పిన హరిత నందనవనం. ఏమండోయ్, నేనేనండి కల్పవృక్షాన్ని. నా వయసు ఎంతనుకుంటున్నారేమిటి? 3000 సంవత్సరాలు మాత్రమే. ఇప్పటికైనా నాపై శ్రద్ధ వహిస్తున్నారు, సంతోషం. ఇక్కడొకటి చెప్పాలి, మీ మానవ మిత్రుల కన్నా నేను ఎంతో అదృష్టవంతురాలినే. ఎందుకంటే ఇంత పెద్దదాన్నైనా నన్ను బాగా చూసుకుంటున్నారు. సరే, ఇదిలా ఉంచుదాం. నేను మీ కోరికలు తీర్చే కల్పవృక్షాన్ని కదా, అయినా కూడా అడ్డంగా ఉన్నానంటూ పెకిలించి పడేద్దామని చూశారు. హతవిధి, నేనిచ్చిన ఈ భూమి మీద నాకింత చోటే ఇవ్వరా? ఏదో నా అదృష్టం బావుండి నన్ను అక్కడ్నుంచి ఇక్కడికి చేర్చి కాపాడుతున్నారు. ఎన్ని కష్టాలు పడ్డారో ఏమో కాని ఆ పుణ్యాత్ముడు రామ్దేవరావు చలవతోనే నేనిక్కడికి రాగలిగాను. వృక్షమిత్రుల మధ్య ఇలా చల్లగా ఉన్నాను. నా చుట్టూ వృక్షమిత్రులు ఉన్నారు సుమండి. ఇది 3000 ఇయర్స్ ఓల్డ్ చెట్టు అనంటే ఎన్ని న్యాచురల్ కెలామిటీస్ని, తర్వాత ఎన్ని థండర్ స్టోమ్స్ని, తర్వాత ఎన్ని సైక్లోన్స్ని, తర్వాత ఎన్ని భూకంపాలని తట్టుకొని ఇది నిలబడిందో మనం ఊహించుకోవచ్చు. తర్వాత ఇదే కాకుండా అన్నిటికంటే పెద్ద శత్రువు అయిన మనుషుల్ని తట్టుకొని నిలబడింది ఇది. ఇప్పుడు మనుషులు ఏదైనా కొంచెం పెద్దగా అనిపిస్తే దాన్ని కట్ చేసేసి దాన్ని ఏదో స్వప్రయోజనాల కోసం వాడదామని ట్రై చేస్తూ ఉంటారు. అది మీకు అందరికీ తెలిసిన విషయమే. అలాంటి అన్నిటిని తట్టుకొని ఇది నిలబడిన చెట్టు. తర్వాత ఇది ఒక విజయవాడ రోడ్లో ఒక సైట్లో ఉండే అనమాట. ఇప్పుడు ఆ సైట్ను డెవలప్ చేసి దాన్ని ప్లాట్లుగా చేసి అమ్ముదాం అనుకున్న ఒక బిల్డరు దీన్ని కొట్టేయడానికి ట్రై చేస్తున్న సిచ్యువేషన్లో వచ్చేసేసి మేము వాళ్ళకు కొంచెం ఒక అమౌంట్ను ఆఫర్ చేసేసి దాదాపు 32 లక్షల రూపాయలు ఖర్చు పెట్టేసేసి మేము దీన్ని తీసుకొని రావడం జరిగింది. తర్వాత దీన్ని కాపాడడానికి సంబంధించిన కెమికల్స్, మైక్రోన్యూట్రియంట్స్ అవన్నీ ఇచ్చేసేసి మేము చేసాము. ఇది ట్రాన్స్లోకేట్ చేసేసి ఒక 6 months మాత్రమే అయింది. మీకు దీనికి సపోర్టింగ్ సిస్టము, దీనికి సంబంధించిన చైన్లు అవన్నీ చూడండి మీరు. దీని గురించి చాలా కష్టపడ్డాము, బట్ ప్రతిఫలం దక్కింది. మీరు చూడవచ్చు, మంచిగా చిగురిచ్చిన చెట్టు. ఇది ఒక 5 సంవత్సరాల తర్వాత చూస్తే మళ్ళీ నేచురల్ షేప్కి వచ్చేస్తుంది.
ఈ కళాకృతులన్నీ ఈ హరిత సామ్రాజ్యంలో తయారైనవే. తుప్పు పట్టక చెక్కు చెదరని వస్తువులైన ఉక్కు, వస్త్రాల పీలికలతో రూపొందించారు. విశేషమేమిటంటే షికాగోలో చిత్రకారుడు పికాసో తయారు చేసిన ఓ కళాకృతి ఈ పద్ధతిలోనే రూపొందింది. హైదరాబాదుకు కూడా ఇలాంటివి 2 బహుమతిగా అందాయి. ప్రత్యేక రంగులో కనపడుతున్న వీటిని ఉక్కు, కంచుతో తయారు చేశారు. ఈ శిల్పాలు ఆకర్షణీయంగా ఉన్నాయి. చూసేందుకు రాగి లేదా ఇత్తడిలా ఉండే ఈ ఆకృతులు మనిషే సృష్టించిన ఈ కాంక్రీటు శిలారణ్యంలో కొత్త కళాకృతులకు రూపమిచ్చి సేద తీరుస్తాయి. నేను బేసికల్గా ఒక ఆర్టిస్ట్ అండి. నేను చదివింది ఫైన్ ఆర్ట్స్ చదివాను. తర్వాత బిజినెస్ మ్యాన్ అయ్యి తర్వాత ఆర్ట్ గురించి నేను వదిలేయడం జరిగింది. దాదాపు ఒక 20 years నా బిజినెస్ మీదనే నేను ఫుల్గా కాన్సన్ట్రేట్ చేశాను. ఆ తర్వాత నాకున్న అన్ని రకాల బిజినెస్లు నేను వదిలేసేసి ప్లాంట్స్ తర్వాత స్కల్ప్చర్స్ మీద నేను కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ఇండియాలోనే అసలు స్టోన్ తోటి స్కల్ప్చర్ చేయడం అనేది మొదలైంది. ఇప్పుడు ఆల్మోస్ట్ స్టోన్ తోటి చేసే స్కల్ప్చర్ చేసే యాక్టివిటీ అనేది చచ్చిపోయే సిచ్యువేషన్లో వచ్చింది. దాన్ని మేము మళ్ళా రివైవ్ చేయడానికి వచ్చేసి స్టోను, తర్వాత స్టెయిన్లెస్ స్టీలు, తర్వాత కాటన్ స్టీలు, తర్వాత బ్రాంజు, సెరామిక్, టెర్రాకోటా ఇట్లాగా ఆల్ నేచురల్ మెటీరియల్ తోటి స్కల్ప్చర్ చేసేసి మా గార్డెన్లో ఒక 6000 స్కల్ప్చర్స్ని మేము డిస్ప్లే చేద్దామని చెప్పేసి మేము చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి 5 star హోటల్స్లో కూడా ప్లాస్టిక్స్ తోటి స్కల్ప్చర్ చేయడం అనేది జరుగుతుంది. అన్ఫార్చునేట్గా దాని గురించి అని చెప్పేసి మేము ఓన్లీ నేచురల్ మెటీరియల్ తోటి ఇక్కడ స్కల్ప్చర్ చేసేసి పబ్లిక్కి ఒక ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పేసి మేము ఇక్కడ చేస్తున్నామండి. ఇక్కడ కనిపించే కళాఖండాలన్నీ స్టెయిన్లెస్ స్టీల్తో తయారైనవే, విదేశాల నుంచి తెచ్చినవే. బాల్యంలో మీ తొలి జ్ఞాపకం ఓ బొమ్మాయి ఉండవచ్చు. అది అనేక రంగుల్లో గాలిలో సుతారంగా తేలియాడుతూ ఉండవచ్చు. ఇక్కడ వీచే గాలి మాత్రం చిన్న పెద్ద భేదం లేకుండా అందరినీ ఒకేలా తాకుతోంది. ఓ అనుభూతినిచ్చి ఆశ్చర్యపరుస్తోంది. ఇక్కడ తిరగటం కొంచెం సాహసం, ఇంకొంచెం ఆనందం, ఏదైనా ఆరోగ్యమే. ఈ చల్లగాలులన్నీ మనకోసమే. వైవిధ్య హరిత శిల కళా తోరణానికి ఇదే మా స్వాగతం. ఎన్నో కోణాలలో ఇక్కడ కనిపించే దృశ్య విశేషాలు హరిత జీవన ఔన్నత్యాన్ని చాటి చెబుతున్నాయి. మేము ఇది చిన్న మోడల్ ఒకటి తయారు చేసేసి 3D స్కానర్లో స్కాన్ చేసేసి తర్వాత 3D ప్రింటర్లో ప్రింట్ చేసాము. తర్వాత దీన్ని మేము బ్రాంజ్ కింద కన్వర్ట్ చేయొచ్చు, లేకపోతే స్టోన్ స్కల్ప్చర్ చేయొచ్చు. తర్వాత ఎనీ సార్ట్లో మేము దీన్ని ఈ విధంగా మేము తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. దీన్ని 100 feet అంటే 100 feet వరకు కూడా ఎన్లార్జ్ చేయొచ్చు. దిస్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద వరల్డ్. మన దరికి తరలి వచ్చిన హరితవనం ప్రకృతి మనకిచ్చిన గొప్ప వరం. ఇది ఎక్కడో లేదు, మన చెంతనే. హైదరాబాదు సమీపంలో 150 ఎకరాలలో రామ్దేవరావు హరిత కళా సృష్టి ఈ నందనవనం. ఇది ఒక గ్రీన్ కింగ్డమ్ అని ఈ ప్రాజెక్ట్ని మేము తయారు చేస్తున్నామండి. ఈ గ్రీన్ కింగ్డమ్ దీంట్లో ఏంటంటే ఎవ్రీథింగ్ సంథింగ్ యూనిక్ ఉంటుంది. ఇది స్కల్ప్చర్స్ కానీ చెట్లు కానీ, చెట్లు అనేది అసలు మేజర్ ఇది అట్రాక్షను. ఇది దాదాపు 85 కంట్రీస్ నుంచి కొన్ని వేల చెట్లను మేము ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఎంతో శ్రమ పడి ఇవి తీసుకొని వచ్చాము. మెక్సికోకి పోయేసి మెక్సికోలో దాదాపు డెజర్ట్లో దాదాపు ఒక 4 రోజులు అక్కడ ఉండి రాళ్ళ మీద పడుకొని అక్కడి సరిపోయిన భోజనం లేకపోయినా కూడా వాటిని భరించుకుంటూ తీసుకొని వచ్చాము. తర్వాత ఇక్కడ ట్రాన్స్లొకేషన్ చేయాలని ఎక్కడికి పోయినా కూడా ఎన్నో రకాల కష్టాలు, ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాటన్నిటిని ఎదురొడ్డి మేము ఈ చెట్లని తీసుకురావడం జరిగింది. చాలా చెట్లను ఎప్పుడో అసలు ఇవన్నీ కాలిపోవలసిన చెట్లు, అంటే ఇక్కడ కొట్టేసిన తర్వాత మన వాళ్ళు చేసే కార్యక్రమం అదే. అలాంటి వాటిని మేము ఇక్కడ వచ్చేసి వాళ్ళని మళ్ళీ జీవం పోసి తీసుకొచ్చాము. రోడ్ వైండింగ్లో పోయే వాటిని, లేకపోతే ఎవరైనా ఇల్లు కట్టుకుంటే అడ్డం వచ్చిన చెట్లని, అలాంటి వాటిని చాలా వాటిని మేము ఇక్కడికి తీసుకొచ్చాము. తర్వాత అవి మామూలు చెట్ల కింద కాకుండా ఒక వాటికి ఒక షేప్ ఇచ్చి వాటికి ఒక స్కల్ప్చరల్ లుక్ ఇచ్చి ఒక బ్యూటిఫుల్ చెట్ల కింద ప్రజెంట్ చేస్తున్నాం మేము. అంటే ఒక ఆర్డినరీ అమ్మాయి మేకప్ చేసిన తర్వాత హీరోయిన్ ఎలా అవుతుందో ఆ విధంగా మేము చెట్లను కూడా ఆ విధంగా మేము క్రియేట్ చేసాము. చాలా మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసాము. మీకు సంబంధించిన పార్టీలు కానీ, తర్వాత మీకు సంబంధించిన ఫంక్షన్స్ కానీ, లేకపోతే గెట్ టుగెదర్స్,
తర్వాత వచ్చేసి జస్ట్ 1 హాలిడే వచ్చేసి మీరు ఇక్కడ స్పెండ్ చేసిపోవచ్చు. ఒక గుడ్ లంగ్ స్పేస్ ఇక్కడ మేము క్రియేట్ చేసాము. హైదరాబాద్ లాంటి ఒక పొల్యూటెడ్ సిటీలో, అంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎక్కడ చదివారు, నేను వచ్చి రోజుకి 25 సిగరెట్లు తాగినంత పొల్యూషన్ పీలుస్తున్నారు. ఇక్కడ వచ్చి చేస్తే మీరు ఒక లంగ్ స్పేస్ ఇక్కడ క్రియేట్ చేస్తారు. ఈ చెట్లు మొక్కలు గొప్ప సందేశాలను జనంలోకి తీసుకువెళతాయి. చిలుకూరు బాలాజీ ఆలయం నుంచి మీరు పొద్దుటూరు వస్తుంటే గ్రీన్ కింగ్డమ్లో నేనుంటా మరి. ఉరిమే ప్రళయాలు, తరిమే వైపరీత్యాలు ఈశాన్య భారతంలో నిలువ నీడకే ఎసురుపెట్టాయి. అస్సోంలో 1897 పెను భూకంపంతో ఆ రాష్ట్ర ప్రజల గుండె పగిలి గూడి చెదిరింది. సరిగ్గా అప్పుడు సురక్షిత గృహ నిర్మాణ శైలి ప్రాణం పోసుకుంది. అదే అస్సోం తరహా గృహ నిర్మాణ శైలి జోహాట్లోని ముక్తా భవన్ నిర్మాణ పద్ధతి దేశానికే నమూనాగా నిలిచింది. భూకంపాలు తరచూ విరుచుకుపడే చోట నివసించాలన్న ఊహే భయంకరం. కాళ్ల కింద భూమే కదిలిపోవటం కంటే ప్రాణాంతకం మరేముంటుంది? ఆ సమయంలో అసలు మనం సురక్షితమైన ఇంట్లోనే నివసిస్తున్నామా అనే భయం మరింతగా వెన్నాడుతుంది. ముఖ్యంగా భూకంపాల జోన్లో ప్రముఖంగా ఉన్న అసోం భూకంపం అంటేనే చిగురుటాకులా వణికిపోతుంది. 1897లో వచ్చిన పెను భూకంపం అసోంను కుదిపివేసింది. ఆనాటి భూ విలయం ఇక్కడ సురక్షిత గృహ నిర్మాణాల రూపకల్పన ఆవశ్యకతపై శాస్త్రవేత్తలను ఆలోచనలో పడవేసింది. ప్రతి విపత్తు ఎంతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కలుగజేస్తుంది. అదే సమయంలో అది ఒక ఆవిష్కారానికి అవకాశం ఇస్తుంది, కొత్త ఆలోచనలకు మొగ్గు తొడుగుతుంది. 1897లో అసోంలో వచ్చిన పెను భూకంపం రిక్టర్ స్కేలుపై 8.6గా నమోదైంది. బహుశా చరిత్రలో అతిపెద్దది కావచ్చు. కానీ ఆ భూ విలయం తర్వాత కాలంలో గృహ నిర్మాణంలో వినూత్న శైలికి ప్రాణం పోసింది. అదే అసోం టైప్ ఆర్కిటెక్చరల్ స్టైల్. It evolved, post that what evolved was an architectural style which we now known as Assam type house, an Assam type architectural style. ఆనాడు కాల పరీక్షకు తట్టుకొని చెక్కు చెదరక నిలిచిన అసోం నమూనా గృహమే జోర్హాట్లోని ముక్తా భవన్. బ్రిటిషర్లు అప్పటికే ఈ ప్రాంతంలో యంత్రాల సాయంతో ఇళ్లు నిర్మించారు. అయినప్పటికీ 1897లో పెను భూకంపం దెబ్బతో తిరిగి అసోంలో ఈ పాత తరహా గృహ నిర్మాణాలపైనే దృష్టి సారించేలా చేసింది. నాటి భూభౌతిక శాస్త్రవేత్త రిచర్డ్ డిక్సన్ ఓల్హమ్ ఆలోచనే అసోం గృహ నిర్మాణ శైలి. ఇది అసోం వాతావరణానికి సరిగ్గా సరిపోతుందని ఆయన తేల్చారు. అసోం అంటే నాటి అవిభక్త అసోం. ఇందులో షిల్లాంగ్, నాగాలాండ్ కొండలు, అరుణాచల్ అంతర్భాగాలుగా ఉన్నాయి. ఇప్పుడు మనం అసోం శైలి అని పిలుస్తున్న నిర్మాణ శైలిని అక్కడే ప్రవేశపెట్టారు. అది ఇంగ్లాండ్లోని మధ్యయుగపు ట్యూడర్ ఆర్కిటెక్చర్, స్థానిక ఆర్కిటెక్చర్ శైలుల సమాహారం. వెదురు కలప గోడలకు కాంక్రీట్ పూత, తేలికపాటి బరువుతో ఎంతో సానుకూలమైనది. భూకంపాలు వచ్చినప్పుడు ప్రజల ప్రాణాలు కాపాడింది. 1949, 1960 మధ్య అసోం టైప్ గృహ నిర్మాణం ఎంతో ప్రాచుర్యం పొందింది. ఆకృతి శైలి వల్ల కావచ్చు, ఇళ్లు, కార్యాలయాలను ఈ తరహాలోనే కట్టారు. కానీ రాను రాను గువాహటి, మరికొన్ని ప్రధాన నగరాల్లో జనాభా పెరిగింది. వ్యాపార, వాణిజ్యాలు విస్తరించాయి. అందువల్ల ఇలాంటి నిర్మాణాలు కొద్ది సంఖ్యలో మాత్రమే ఉన్నాయి. దేశ సంప్రదాయ గృహ నిర్మాణ శైలుల్లో అసోం శైలి భూకంపాలను తట్టుకునేలా నిలిచింది. కలప మునుపటిలా అందుబాటులో లేక ఈ తరహా గృహ నిర్మాణాల్లో తగ్గుదల కనిపించింది. ప్రజలు అసోం రీతి నుంచి యంత్రాలతో నిర్మించే పద్ధతుల వైపు మొగ్గు చూపారు. గువాహటిలో నిర్మాణాలకు లభించే స్థలం స్వల్పం. అందువల్ల అంతస్తుల నిర్మాణం వైపు మొగ్గు చూపారు. ఒకవేళ భూమి లభ్యత ఉంటే మాత్రం దేశంలో ఎక్కడైనా సరే అసోం శైలి స్థిరమైన గృహ నిర్మాణాలకు ఎంతెంతో అనువుగా ఉంటుందని చెప్పవచ్చు.
where spaces are available, Assam type housing could be a very, very sustainable housing technology for the people. తరచూ భూ ప్రకంపనలు, భూకంపాలతో అసోం ప్రాంత ప్రజలు భయాందోళనల మధ్య జీవిస్తున్నారు. ప్రాణభయంతో పాటు జీవితమంతా కష్టపడి సంపాదించిన ఆస్తులు నష్టపోతామన్న దిగులు ఆవహించింది. అందుకే మళ్లీ అసోం తరహా నిర్మాణ శైలిపై ఆసక్తి పెరిగింది. Many people have come forward. అనేక మంది తమ ఇళ్ల పునరుద్ధరణకు ముందుకు వస్తున్నారు. భవిష్యత్తు తరాల కోసం దీన్ని పరిరక్షించుకోవాలన్న తపన కనబడుతోంది. అసోంకు సమీపాన ఉన్న కొండ ప్రాంతాలకు ఈ నిర్మాణ శైలి ఎంతో మంచిదని వారంటున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో జోర్హాట్ తరహా నమూనా గృహాలు సురక్షితమని తేల్చారు శాస్త్రవేత్తలు. అందానికి అందం, ఆకృతికి ఆకృతి, భద్రతకు భద్రత, ఆవాసానికి గొప్ప భరోసా. ఇవే అసోం తరహా గృహాలు మళ్లీ ఆదరణ పొందుతున్న ఆనవాళ్లు. లాక్డౌన్ వేళ ముంబైలో ఆ ఇంటికి వచ్చిన అతిథి చుట్టం కంటే ఎక్కువైంది. వేళకింత ఆహారం పెట్టి ఆదరిస్తే తన చేష్టలతో ఇంటివారిని ఆకట్టుకుంది. కాకమ్మ కథ కాదిది, చిన్న కాకి స్టోరీ. ఆ పిల్ల కాకి అంటే వారందరికీ వల్లమాలిన అభిమానం ఏర్పడింది. తరువాత పొమ్మన్నా పోలేదు, వెళ్ళగొట్టినా మళ్లీ వచ్చి తిష్టవేసి ఇష్టమైన పక్షిగా మారింది. ఆ ప్రాంతంలో టాక్ ఆఫ్ ది టౌన్గా మారిన సెలబ్రిటీ కాకి కథ మీకోసం. ముంబై మహానగరం కాంక్రీటు శిలారణ్యం, ఓవైపు సముద్రపు వెగటు వాసనలు అయినప్పటికీ మానవతా పరిమళం కోసం జుహూ బీచ్కు చేరుకునే మహాజనులు లాక్డౌన్ వేళ ఒంటరితనం మర్చిపోయారు. ఆ సమయంలో వీరిలో కారుణ్యమే కాక జీవకారుణ్యము ఉప్పొంగింది. దాదర్లో గ్రేస్ అనే పెద్ద మనిషి ఇంటికి అనుకోని అతిథిలా కాకమ్మ వచ్చి వాలిపోయింది. కుకుగా పిలుచుకుంటున్న ఈ కాకి ఒంటికంటి కాకిగా మారిందని తెలిసి దయతో చేరదీసి ఆదరించింది. Cuckoo was, I think, a newborn, a few days old when he had. కుకు ఓ పిల్ల కాకి పుట్టిన కొద్ది రోజులకే మా ఇంటికి చేరింది. ఎక్కడి నుంచో ఎగిరి వచ్చి ఉండిపోయిందని వెళ్లగొట్టాం. కానీ తెల్లవారే మళ్లీ వచ్చింది. రాత్రిళ్ళు ఇక్కడే పడుకునేది. మరుసటి రోజు దీనికి తిరిగి వెళ్లాలని అనిపించలేదు. అప్పుడు కాకి ముఖం చూశాం. ఏవో కీటకాలు దాడి చేశాయి. మా అమ్మ ఓ మందు ఇచ్చింది. తర్వాత కాకమ్మను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి ఎలాగో మిగిలిన ఆ ఒక్క కన్ను పోకుండా కాపాడాము. ఆ కన్ను పూర్తిగా కనబడదు. ఈ నేపథ్యంలో ఇలా ఇది మా జీవితాల్లోకి వచ్చింది. 100% vision till now. That is how Cuckoo entered our life. కాకి ఈ ఇంట్లో ఎగురుతుంది, అటు ఇటు తిరుగుతుంది. కానీ ఎక్కడో ఒక చోట కొట్టుకొని పడిపోతుంది. ఒక్క కంటితో సరిగా చూడలేదు. అదొక్కటే సమస్య. అందుకే దీన్ని చేరదీసి ఇక్కడుంచాం. బయటకు వెళితే ఆహారం ఎలా తింటుంది? ఇతర కాకులు సహకరించవు, రానివ్వవు, పొడుస్తాయి, చంపుతాయి. అందుకే ఇక్కడుంచాం. ఈ వైగాన్ ఏరియాలో మేము కూరగాయలకు వెళ్ళినా, పండ్లు కొనేందుకు వెళ్ళినా అందరూ మీ కాకమ్మ ఎలా ఉంది అని అడుగుతారు. దీనివల్ల మేం చాలా పాపులర్ అయ్యాం. మేం తీసిన తాజా వీడియోల్లో దీన్ని చూసి సంతోషిస్తారు. మాకు ట్విట్టర్ అకౌంట్ ఉండి ఉంటే కాకమ్మ ఒబామా, మోదీ తర్వాత పాపులారిటీ ఉన్న 3వ సెలబ్రిటీ అయి ఉండేది. దురదృష్టవశాత్తు దీనికి అలాంటి అకౌంట్ లేదు. If he had a Twitter account, he would have been the third person to be famous. After Obama, after Modi, our Cuckoo would have been the third famous. But unfortunately, he is not having a Twitter account. One of my neighbors expired. మా పొరుగువాళ్లలో ఒకరు చనిపోయారు. పితృదేవతలకు తర్పణ పెడితే ఒక్క కాకి రాలేదు. అప్పుడు వాళ్ళు మా ఇంట్లో కాకమ్మ ఉందని తెలుసుకొని
ఇక్కడికి వచ్చి దీని దగ్గర సదరు ఆహారం ఉంచగా అది ఎంగిలి పడింది. దీంతో వాళ్ల కోరిక నెరవేరినట్లయింది. And when he touched, then they kept it on the terrace. So it means he fulfilled their wish also. ఈ కాకి నుంచి మేము కొంత నేర్చుకున్నాం. భవిష్యత్తులో ఏదైనా కాకి లేదా జంతువు ఇలా మా దగ్గరికి వస్తే వెళ్ళగొట్టం. ఇది హాస్పిటల్ లాంటిదే, చికిత్స చేస్తాం. ఇతని తాతయ్య డాక్టరు. మా నాన్నగారు డాక్టరే. నేను నర్సుగా చేశాను. అందువల్ల ఇది అతడికి ఒక వైద్యశాలలా ఉంది. కుకు ఈ ఇంటి 4 గోడలు దాటి వెళ్లే పరిస్థితి లేదు. కాకులన్నీ ఇక్కడ ఆకాశంలో స్వేచ్ఛగా ఎగురుతూ ఉంటాయి. అయితే కుకు తానెక్కడి నుంచైతే వచ్చిందో తిరిగి అక్కడకు వెళ్లలేదు. వెళ్లినా వారి మధ్య జీవించలేదు. చూపు అస్పష్టంగా ఉంది, ఎగిరే స్థితిలోనూ లేదు. అంత మాత్రం చేత కుకు నుదుట విధి ఇలా రాశాడని అనుకోలేం కదా. కుకు ఇతర కాకులు చేయలేని పనులు చేస్తూ అందరి మనసులు గెలిచింది. చెట్ల మనుగడకే పుట్టగతులు లేని కాలంలో హరితలోకాన్ని ఏర్పాటు చేసి పచ్చదనానికి భరోసా ఇచ్చిన ప్రకృతి ప్రేమికుడు ఒకరు. కాళ్ల కింద కదిలిపోయే భూముల్లో ఎలాంటి ఇళ్లు పదిలమో నిరూపించిన అసోం శాస్త్రవేత్తలు. గుండె తడి ఆరిన ముంబై శిలారణ్యంలో కాకైతే ఏమిటి అంటూ కరుణతో చేరదీసిన పెద్ద మనసులు, పెద్ద మనుషులు. అందరూ సామాన్యులే. వీరు ఇస్తున్న స్ఫూర్తి అసామాన్యం. మరిన్ని ఆసక్తిదాయక కథనాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.